హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి కుమార్ భార్గవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వ్లాగ్ అయితే వచ్చేసి షార్ట్ వీడియో చూసారు కదా, యాదగిరి గుట్టకి వెళ్తున్నాము అనేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో అదే వీడియో అనమాట, లాంగ్ వీడియో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి చూడండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లనే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేటివి మీకు ఫస్ట్ వస్తాయి, మీరు ఫస్ట్ చూసేయచ్చు నా వీడియోస్. సో మేమైతే ఎల్బినార్ టు ఉప్పల్ అయితే బస్ స్టాప్ దిగేసిన తర్వాతకి అక్కడ నుంచి మెట్రో క్రాస్ చేసి రోడ్ క్రాస్ చేసిన తర్వాతకి కింది నుంచి కాకుండా పైన మెట్రో వచ్చింది కాబట్టి మనకి ఈజీ అయిపోయింది రోడ్ క్రాస్ చేయడము. మెట్రో ఎక్కేసిన తర్వాతకి ఇంకా దిగేసి అక్కడ బస్ స్టాప్ ఉంటుంది కదా, గుట్టకు వెళ్ళే బస్ స్టాప్, యాదగిరి గుట్టకి. సో అక్కడికి అయితే వెళ్తున్నాం మేము. సో మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం వేదాంశ్ అండ్ వర్షిత్ తోటి. వేదాంశ్ వర్షిత్ అయితే ఫస్ట్ టైం అనమాట బస్ ఎక్కడం. నేను కూడా చాలా 2 years అయిపోయింది ఆల్మోస్ట్ బస్ ఎక్కక. నేను ఎక్కక చాలా ఇయర్స్ అయిపోయింది. ఎక్కువ బైక్ పైన జర్నీ చేస్తాం. మీకు బైక్ జర్నీ అంటే ఇష్టమా, బస్ జర్నీ అంటే ఇష్టమా? లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ ఇక్కడైతే మాకైతే ఖాళీ బస్ దొరికింది, ఫుల్ హ్యాపీ నేనైతే. నాకు ఎక్కువ మంది ఉంటే అసలు నచ్చదు బస్లో. ఎంటీ బస్. మేము అక్కడ కూర్చున్నారు కదా, మా డాడీ ముందు సీట్, అత్తను ఇంకా బ్యాక్ సైడ్ ఒక 2-3 అంతకు మించి ఎవ్వరు లేరు. ఎక్కించుకోవట్లేదు కూడా, ఎందుకంటే ఆ బస్ కొంచెం రిపేర్లో ఉందంట. సో అందుకని ఎక్కించుకోవట్లేదు, ఎక్కడ ఆగలేదు. జర్నీ మొత్తం స్మూత్గా అయిపోయింది. వర్షిత్ చూసారా కింద కూర్చుంటాడంట, అసలు ఉండకాడు ఉండట్లేదు బస్లో. సో ఇంకట్లా ఎత్తుకుంటూ కూర్చోబెట్టుకుంటూ ఇంకా చల్ల గాలి వస్తుంది అనేసి ఇద్దరికి కుల్లలు అయితే కట్టేసిన. నేను మా మమ్మీ ఇక్కడ వీడియో తీసుకుంటా మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ మేము ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా. సో ఆషాఢం వస్తుంది కదా, ఆషాఢంకి ముందే కొంచెం మమ్మీ ఇంకా మా అత్తమ్మ గాజులు పెట్టించుకుందాం అనేసి మమ్మీ గాజులు పెట్టిస్తుంది మా అత్తమ్మకి. వదిన మరదలు గాజులు అంటారు కదా, సో అవి పెట్టేయడానికి అయితే వెళ్తుంది మమ్మీ. యాక్చువల్గా అత్తమ్మ వాళ్ళే రావాలి, బట్ రాలేని సిచ్యువేషన్ ఉండే, ఇంకా మేమే వెళ్తున్నాము. సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే ఇంకా మేము కూడా వెళ్తున్నాము. మా హస్బెండ్ వచ్చేసి రాలేదు, తమ్ముళ్ళు కూడా రాలేదు, ఇంకా వర్క్లో ఉంటే ఇంకా వర్క్కి వెళ్ళిపోయారు. ఇక్కడ వర్షిత్ చూడండి, కెమెరా ఆన్ చేస్తే అందులో కనిపిస్తుంది నేనేనా అన్నట్టు ఫోన్లోకి వెళ్ళినట్టు చూస్తున్నాడు. ఫన్నీ అనిపించింది. సో ఇంకా స్వర్ణగిరి చూస్తున్నారా, నేను ఎంత పాసిబుల్ అయితే అంత వీడియో తీయడానికే ట్రై చేసిన, ఎందుకంటే పిల్లలతో ఉన్నప్పుడు వీడియో తీయడం అంత పాసిబుల్ కాదు. సో వెళ్ళాలి అనుకుంటున్నాము. ఈ బ్యాంగిల్స్ పెట్టేయడం అయిపోయాక సో నెక్స్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే హ్యాపీగా రీచ్ అయిపోయాము. ఇక్కడ వేదాంశ్ అయితే ఆట మొదలు పెట్టిండు వాళ్ళ బాబాయ్స్ తోటి. బాబాయ్లు అవుతారు ఇద్దరు, మామ కొడుకులు అనమాట. ఇంకా షాప్కి పోదామని అంటే షాప్కి తీసుకెళ్ళిన. ఫుల్ ఎంజాయ్ చేసాడు వేదాంశ్ మాత్రం వాళ్ళ బాబాయ్స్ తోటి ఆడుకొని. ఇంకా షాప్కి వెళ్ళినాక వేదాంశ్ మొత్తం నావే లాలీపాప్స్ అన్నట్టు మొత్తం బాక్స్ లేపేస్తుండే వాడు. అరే బాక్స్ కాదురా, ఒక్కటే తీసుకోవాలి అందులోకి వెళ్ళి అనేసి చెప్పిన. ఇక రోహిత్ వచ్చేసి ఒకటి తీసిస్తుండు ఇంకా అందులోకి వెళ్ళి. నేను అంత ప్రిఫర్ చెయ్య చాక్లెట్స్ కానీ ఇవి స్వీట్ అస్సలు పెట్టాను నేను, షుగర్ కూడా అసలు ఇవ్వను నేను, ఎందుకంటే వేదాంశ్ ఇప్పుడు 1.5 year కదా, అంత మంచిది కాదు షుగర్. సో ఇక అవి మళ్ళీ రిటర్న్ అందులోనే పెట్టేసి వేరేవైతే ఇప్పించిన. జెమ్స్ ఇప్పించిన, ఫస్ట్ టైం జెమ్స్. వేదాంశ్కి నేను అసలు ఏమీ కొనిపించాను, ఎందుకంటే ఇట్లా చిరుతిండి తింటే ఇట్లా అలవాటు అయిపోతాడు అనేసి. ఇంకా జెమ్స్ ఫస్ట్ టైం కదా అనేసి ఇప్పించిన. ఓన్లీ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ అంతే వాడికి, బ్రెడ్ ప్యాకెట్ ఓన్లీ హల్కా ఫుల్కా అంతే, లేస్, అంతకు మించి బయటది అయితే ఏముండదు ఫుడ్. సో ఇక్కడైతే ఆట స్టార్ట్ అయిపోయింది, క్రికెట్ ఆడుతున్నాము అందరం కలిసి. వర్షిత్ అయితే పడుకున్నాడు అనుకుంటా ఆ టైంలో. ఇక మేమైతే ఫుల్ క్రికెట్ ఆడినాము. నెక్స్ట్ ఇంకా రెడీ అవుతున్నాము క్రికెట్ ఆడడానికి. ఇక్కడ హాయ్ చెప్తున్నాడు కదా ఆరెంజ్ కలర్ టీషర్ట్ అబ్బాయి, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు. సో ఇక్కడైతే మేమందరం నువ్వు బౌలింగ్, నేను బ్యాటింగ్, నేను కీపింగ్, సో ఇట్లా క్రికెట్ ఆడుతున్నా. నేను కూడా ఆడినా.
వేదాంశ్ అయితే ఫుల్ ఖుషిగా, అంటే మా ఇంటి దగ్గర ఎక్కువ పిల్లలు ఉన్నారు, ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ బాబాయిలతోటి ఇంటి పక్కన వాళ్ళతోటి ఫుల్ ఎంజాయ్ చేసిండు, మస్తు కలిసిపోయిండు పాపం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మంకీస్ వచ్చాయి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇంకా వాటిని చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాము. బట్ కొన్ని కరుస్తాయి, కొన్ని నార్మల్గా వాటంతట అవే వెళ్ళిపోతుంటాయి. ఇంకా వీడియో తీసిన వర్షిత్ వాటిని చూసి నవ్వుతా ఉన్నాడు. నియర్ టు గుట్ట దగ్గరనే ఉంటుంది అనమాట మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇంకా మంకీస్ అట్లా వస్తూ ఉంటాయి ఊకే. చిన్ని మంకీస్ ఉన్నాయి. వాళ్ళ మమ్మీ ప్యాంపర్ చేస్తుంది మంచిగా, వాళ్ళ మమ్మీ ఎత్తుకొని తీసుకెళ్తున్నాయి. చూస్తున్నారు కదా చిన్న మంకీస్. పక్కన గల్లీలో అంకుల్ అయితే పాపం ఎలగొడతా ఉండు, వాళ్ళ ఇంట్లోకి పోయి అన్నీ ఫుడ్ ఉంటాయి కదా అవన్నీ లాగేస్తాయి కదా మంకీస్. సో ఇక్కడ వేదాంశ్కి చూపిస్తున్న మంకీస్ అని. మంచిగా అనిపించింది. మార్నింగ్ మంకీస్ వచ్చాయి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. వేదాంశ్ ఇంత ముందుకు చూసిండు ఎల్లమ్మ గుడికి పోయేటప్పుడు, భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు, కానీ ఇంత దగ్గర నుంచి అయితే చూడలేదు. బట్ ఇదైతే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం. ఇప్పుడు నేను వీడియో తీస్తున్న క్లిప్పింగ్లో అంకుల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంకీస్ ఏమో ఎత్తుకొని పోతున్నాయి. అంకుల్ పరుగు కట్టె పట్టుకొని ఇలా కొడుతుండు పాపం. ఇంకా ఇక్కడ బైక్ దగ్గర ఆడదాందా అనేసి అంటుండే పొద్దుగానే వేదాంశ్. హాయ్ చెప్తా. వర్షితన్ సిగ్గు ఆడట్లే. వర్షితన్ ఇంకా నెక్స్ట్ డే ప్లాన్స్ ఏంటంటే మమ్మీ అత్తమ్మకి గాజులు పెట్టిపిచ్చేసింది, ఇంకా స్వర్ణగిరికి వెళ్ళాలి అనేది ప్లాన్. సో ఇంకా ఇక్కడ అందరం ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తున్నాము స్వర్ణగిరికి. నెక్స్ట్ వీడియో అయితే స్వర్ణగిరి వ్లాగ్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.